ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఒకే రోజు 2 సార్లు తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకునే సేవ అయిన పుష్పయాగం సేవ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ఆ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి ఒక్క రోజు అత్యంత ఘనంగా ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. ఈ 2026వ సంవత్సరం నవంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవను నిర్వహిస్తున్నారు. ఈ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ ఆర్జిత సేవలతో పాటుగానే పుష్పయాగం సేవ టికెట్స్ ని కూడా నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కానీ ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, నవంబర్ 16వ తేదీన ఈ పుష్పయాగం సేవ జరుగుతుంది కాబట్టి ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు అంటే మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలకి సంబంధించి ఎవరైతే కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవం ఈ టికెట్స్ ని బుక్ చేసుకొని ఉంటారో ఆ భక్తులకి ఈ పుష్పయాగం సేవ టికెట్స్ అనేవి బుక్ అవ్వవు. ఎవరైతే ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోకుండా ఉంటారో ఆ భక్తులకి మాత్రమే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. ఎందుకంటే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్లో భాగంగానే రిలీజ్ చేస్తారు. అయితే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ నవంబర్ 16వ తేదీకి సంబంధించి 1000 టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికైనా బుక్ చేసుకోవచ్చు లేదా ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు. ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 700 రూపాయలు. మీరు ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 1400 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలంటే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా ఏ ఇద్దరైనా బుక్ చేసుకోవచ్చు. మీరు ఒకరికి ఈ పుష్పయాగం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, నవంబర్ నెలకి సంబంధించిన అకామిడేషన్ ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు ఆన్లైన్ లో అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అదే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఇద్దరికి పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల అకామిడేషన్ ని నవంబర్ నెలకి ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు ఆ సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ పుష్పయాగం సేవ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ, క్లిక్ డైరీలో కానీ లేదా బ్రౌజర్ లో ఉన్న ఆటో ఫామ్ ఫిల్ లో కానీ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్ ని, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని, మీ మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఒకవేళ మొబైల్లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు 2 డిఫరెంట్ బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకుని అందులో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. సేమ్ మొబైల్ లో బుక్ చేసుకునే వారు కూడా మీ వద్ద 2 వేరు మొబైల్స్ కన్నా ఉంటే అందులో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఎందుకు ఇలా డిఫరెంట్ మొబైల్స్ అండ్ డిఫరెంట్ బ్రౌజర్స్ లో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ లో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ అప్డేట్ దగ్గర ఒక క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే పీరియాడికల్ పుష్పయాగం సేవ అని ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చి అక్కడ ఒక క్లిక్ హియర్ ఆప్షన్ ఉంటుంది. పీరియాడికల్ పుష్పయాగం సేవ అనే ఆప్షన్ దగ్గర ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే వర్చువల్ క్యూ టైం వచ్చి టైం అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ నవంబర్ 16వ తేదీ ఒక్క తేదీకి మాత్రమే ఆ టికెట్స్ ని రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. అలా కాకుండా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ అనే ఆప్షన్ దగ్గర ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అనుకోండి, నవంబర్ నెల మొత్తానికి కూడా అన్ని తేదీలకు టికెట్స్ ని రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. అప్పుడు మీరు నవంబర్ 16వ తేదీని బాగా గుర్తు పెట్టుకొని ఆ తేదీ మీద క్లిక్ చేసుకోవాలి. లేదు అంటే సెలెక్ట్ సేవాస్ దగ్గర క్లిక్ చేసుకొని పుష్పయాగం సేవను సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మాక్సిమం 10 to 20
సెకండ్స్ వరకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒక్క సెకండ్ కూడా చాలా వాల్యుబుల్ అండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు. అందుకే విషయం చెప్తున్నాను. డైరెక్ట్ గా లేటెస్ట్ అప్డేట్స్ లో ఉండే పీరియాడికల్ పుష్పయాగం సేవ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు నవంబర్ 16వ తేదీ ఒక్క తేదీకే మాత్రమే ఆ టికెట్స్ ని రిలీజ్ చేసినట్టు చూపిస్తుంది. తేదీని సెలెక్ట్ చేసుకొని ఆ సేవని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని కాపీ పేస్ట్ విధానంలో నోట్ ప్యాడ్ నుంచి కాపీ పేస్ట్ చేసుకోవడం, లేదా క్లిప్ డైరీ నుంచి ఫాస్ట్ గా ఆటో ఫిల్లింగ్ లో ఫిల్ చేసుకోవడం, లేదా బ్రౌజర్ ఆటో ఫిల్ ఫామ్ నుంచి ఫాస్ట్ గా ఫిల్ చేసుకోవడం, ఇలా వీటి ద్వారా ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని కంటిన్యూ అమౌంట్ పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకుని అయినా అమౌంట్ పే చేయొచ్చు, లేదా ఫోన్ పే, గూగుల్ పే యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకుని యూపీఐ ద్వారా అయినా పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్స్ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. అమౌంట్ పే చేయడానికి కూడా ఏదైనా 2 పేమెంట్ ఆప్షన్స్ ని రెడీగా పెట్టుకోండి. అండ్ ఒకరికి బుక్ చేసుకునేలా ఉంటే 700, ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 1400, కాబట్టి డబుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. అండ్ ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో, అంటే 1000 టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు కాబట్టి హై డిమాండ్ ఉంటుందండి. కాబట్టి మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ నుంచి కాపీ పేస్ట్ చేసుకోవడం, లేదా క్లిప్ డైరీ నుంచి ఫాస్ట్ గా ఫిల్ చేసుకోవడం, లేదా బ్రౌజర్ లో ఉన్న ఆటో ఫామ్ ఫిల్ ద్వారా ఫాస్ట్ గా ఫిల్ చేసుకోవడం అనేది కేవలం టైపింగ్ స్పీడ్ ని తగ్గించుకొని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీ డీటెయిల్స్ ని ఫాస్ట్ గా ఫిల్ చేసుకోవడానికి మాత్రమేనండి. ఈ ఆప్షన్స్ ని యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా టికెట్ బుక్ అవుతుంది అని అయితే లేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మనం ఎంత ఫాస్ట్ గా మన డీటెయిల్స్ ని ఫిల్ చేస్తున్నప్పటికీ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు నెట్ స్పీడ్ బాగా ఉండాలి. అండ్ టికెట్స్ ని రిలీజ్ చేసిన వెంటనే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై మనం క్లిక్ చేసినప్పుడు మనకు అతి తక్కువ వర్చువల్ క్యూ టైం రావాలి. అలాగే సర్వర్ లోడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో వీటన్నింటి మీద డిపెండ్ అయ్యి మనకి టికెట్ అనేది బుక్ అవడం జరుగుతుందండి. అందుకే విషయం చెప్తున్నాను. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ టికెట్స్ అనేవి చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి మనం ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పకుండా టికెట్ అనేది బుక్ అవుతుందండి. ఇదండి నవంబర్ 16వ తేదీన నిర్వహించే పుష్పయాగం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో ఒకసారి తెలియజేశాను. ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న టికెట్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియోని, అండ్ అలాగే ఈ పుష్పయాగం సేవలో నేను పాల్గొన్న నా ఎక్స్పీరియన్స్ ని ఒక వీడియో రూపంలో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు పుష్పయాగం సేవా టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.